దేవునికి స్తోత్రం. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్తాం దేవునికి. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని లేఖనంలో నుండి పిల్లరా అందరూ న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందామా? న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు, 6 వచనాలు. యెహోవా నీతో నన్ను జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గీలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి 10,000 మంది నిలిచి యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు, ఈ 2 వచనాలు జాగ్రత్తగా చదవండి. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాడు. చాలండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చివరి వచనాల వరకు, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము పిల్లరా 25 వచనాల వరకు మీరు చదువుకుంటే ఇక్కడ వాక్యం మీరు వెళ్ళి మీకు చాలా బాగా అర్థమైపోతుంది. ఏమండి, ఎవరెవరంట వాళ్ళు? 2 గుంపులు ఉన్నారు. ఒకళ్ళు మిద్యానీయులు, రెండో వాళ్ళు పిల్లరా అమాలేకులు అనుకుంటున్నా. అమ్మా, మీరు ఇద్దరు ఇశ్రాయేలీయులు మీదికి వచ్చి న్యాయాధిపతుల కాలంలో ఏమండి లెక్క కొంట వాళ్ళు సముద్రపు ఇసుకు, అంటే సముద్రపు తీరం దగ్గర ఇసుకు ఏ రీతిగా ఉంటుందో అలాగా సైనికులు వాళ్ళ ఒంటెలు పిల్లరా అక్కడ రాస్తా అంటాడు. 5వ వచనంలో మనము తర్వాత చదువుకుందాం. ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడండి గిద్యోనుని పిల్లరా, ఎన్ని వేల మంది? మొత్తం 32,000 మందా? 32,000 మంది అయితే ఏమండి 32,000 మంది వెళ్ళి ఇశ్రాయేలీయులు వెళ్ళి మిద్యానీయులు అలాగే అమాలేకులు వీరి శత్రువులను జయించారనుకోండి, వీరు ఏం చేయబడతారండి? ఇశ్రాయేలీయులు మా బాహుబలము ద్వారా, మా శక్తి ద్వారా మేము మిద్యానీయులను ఓడించామని తన్ను తాను అతిశయపడుదురేమో, కాబట్టి ఇంతమంది అవసరం లేదు అని చెప్తూ పిల్లరా వాళ్ళని నడిపించు అన్నప్పుడు పిల్లరా వారిలో 22,000 మంది పిల్లరా వెళ్ళిపోతారు. వాళ్ళని పంపించేసి ఇంటికి అంటాడు దేవుడు. ఆ తర్వాత 12,000 మంది 10,000 మంది మిగులుతారు. ఆ 10,000 మందిని ఎక్కడికి నడిపించమంటున్నారు చెప్పండి? నీళ్ల ఎత్తుకు నడిపించమంటున్నాడు. జాగ్రత్తగా దేవుని మాటలు పిల్లరా మనం ధ్యానం చేయాలి. నీళ్ల ఎత్తుకు నడిపించమన్నాడు దేవుడు. ఎక్కడ అంటున్నాడు ఆ మాట అంటే పిల్లరా ఏమండి 5వ వచనం చదవండి. అతడు నీళ్ల ఎత్తుకు జనమును దిగచేయనప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లు గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చను. జాగ్రత్తగా మనం ఈ మాటలు ధ్యానించాలి. ఎవరిని ఎక్కడికి నడిపించాలి? వాళ్ళు గట్టి వాళ్ళ, వాళ్ళు పనికి వచ్చేవాళ్ళ, వాళ్ళు పనికి రాని వాళ్ళ అని ఎక్కడ తెలిసిందంటే పిల్లరా నీళ్ళ ఎత్తుకు నడిపించాలి. ఎక్కడికి? నీళ్ళ ఎత్తుకు నడిపించాలి. ఎలా అంటే మోకాళ్ళు వంగకుండా, ఎవరి కుక్క ఏ రీతిగా నీళ్లను నాలుగుతో
గతికితో పిల్లరా, అలాగే మోకాళ్ళు మడత పడకుండా మోకాళ్ళు ఊనకుండా ఎవరి అలాగా వంగి కుక్కలాగా నీటిని ఏం చేయాలంటే గతకాలి. అలా గతికినప్పుడు ఎవరైతే మోకాళ్ళు కుంగి పడిపోతారో వాళ్ళని వేరు చెయ్యి, ఎవరైతే మోకాళ్ళు వంగకుండా అలాగే వంగి కుక్క గతికినట్లుగా గతుకుతారో నీళ్లు, వారిని వేరుగా చెయ్యి. అంటే కుంగిపోతున్న వాళ్ళని ఒక గుంపుగా చెయ్యి, కుంగకుండా నిలబడి వంగి నీళ్లు తాగుతున్నారే వారిని ఒక గుంపుగా చెయ్యి. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు పిల్లలు. నీరు అనగా దేవుని వాక్యం గుర్తుపెట్టుకోండి. నీరు అనగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను పిల్లరా, నానా విధాలుగా పోల్చుకోవచ్చు. నీరు అనగా పిల్లరా దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని పిల్లరా. ఎవరైతే అలాగే యేసు ప్రభువారు విత్తువాడు విత్తుచుండగా అని చెప్తూ కొన్ని విత్తనములు ముళ్ళ పొదలోను, కొన్ని విత్తనములు రాతి నేలలోను, కొన్ని విత్తనములు నీళ్లు అంటే మట్టి లేనటువంటి రాతి మీద పడింది, కొన్ని విత్తనములు మంచి నేలలో పడింది. మంచి నేలలో పడిన విత్తనం అంట 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించాను అంటే అంటాడు కదా. మంచి మనసుతో దేవుని వాక్యమును విని ఆ వాక్యమును హృదయములు చేర్చుకొని వాక్యానుసారంగా జీవించేవారంట పిల్లరా 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారని ప్రభు చెప్పినట్లుగా పిల్లరా. నీళ్ళ యొక్క ఎవరైతే కురింగిపోతారో పడిపోతారో వారిని పక్కకి నెట్టేసేయి అంటున్నాడు దేవుడు. నీరు అనగా దేవుని వాక్యం అండి. ఎవరు వాక్యమును మంచి మనసుతో అంగీకరిస్తారంటే పిల్లగా యథార్థమైన మనసుతో, తగ్గింపు కలిగిన మనసుతో, నీతి కలిగిన మనసుతో, పవిత్రమైన మనసుతో ఎవరైతే దేవుని వాక్యమును వింటారో అది చెవుల ద్వారా విని హృదయంలోనికి వెళ్ళి క్రియ చేయటము ప్రారంభిస్తుంది. ఎవరైతే దేవుని వాక్యమును ఈ చెవిలో విని ఈ చెవిలో నాది కాదని వదిలిపెడతారో వారు కురింగిపోయిన వారంటే వాక్యం వింటారు, ప్రార్థనకు వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, బదులు కూడా చేస్తారు, కానీ వారు స్థిరముగా ఉండరు, స్థిరమైన మనసు కలిగి ఉండరు, స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉండరు. ఆత్మీయతలో స్థిరత్వం ఉండదు, ఆత్మీయతలో బలం ఉండదు, ఆత్మీయతలో పిల్లగా వారికి పట్టు ఉండదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే పిల్లరా, అవును ఏమంటే 32,000 మందులు పిల్లరా ఒకేసారి ఫస్ట్ బ్యాచ్ లోనే 22,000 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు పనికిర నెట్టేయనన్నారు. ఏమంటే 10,000 మంది గట్టిగా నిలబడ్డారు. దేంట్లో చూసినా ఫస్ట్ వస్తున్నారు, ఫైటింగ్లో చూసినా, పరిగెత్తడంలో చూసినా అన్నింటిలో బాగానే చేస్తున్నారు. ఏమండి ఒకవేళ గిద్యోను గారు అనుకున్నారమ్మా సార్లే 10,000 మంది అయినా ఉన్నారు, వీళ్ళు తేలి మన యుద్ధము చేయవచ్చు అనుకున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు నో ఎంతమంది 7 వచ్చి 2-3 వచ్చిన అంటాడు కదా. ఇదిగో ఇంతమంది ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో శత్రువులతో పోరాడి వాళ్ళు గెలిచారనుకోండి, మా బలమును బట్టి మా శక్తిని బట్టి మేము గెలిచాము. ఇలాంటి చాలా మంది విశ్వాసం కూడా అలాంటి వాళ్ళే ఉండలేదండి. ఈరోజు నేను ఇలా ఉండటానికి నేనే, ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కాదనుకోండి నేనే. త్రాగును వదిలిపెట్టాను, ఏమండి వ్యర్థమైన వాటిని వదిలిపెట్టేశాను, వేసేదాన్ని వదిలిపెట్టాను. అంతకుముందు మరి ఇలా ఉండేదాన్ని, ఎలా ఉండేవాడిని, ఈరోజు ఇలా ఉన్నానంటే నా భాగబలము, నా జ్ఞానము, నా తెలివి, నన్ను బట్టి అనుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ కొందరైతే దావీదు లాంటి మనసు కలిగిన వారైతే సచ్చిన కుక్కను వెన్నెలను అనేటువంటి తగ్గించుకునే వారు కూడా లేకపోతే. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనము కూడా ఆలోచించవలసినటువంటి మాట ఏంటంటే పిల్లరా, జాగ్రత్తగా వినాలి. నీళ్ళ ఎద్దుకు వాళ్ళని నడిపించండి. 10,000 మంది వెళ్ళారండి. 10,000 మంది వెళ్ళి దేవుడు అంటున్నాడు గిద్యోనుతో, గిద్యోను వాళ్ళని నీళ్ళ దగ్గరికి నడిపించు. ఎవరు గట్టివారో ఎవరు పొట్టివారో అంటే పుట్టో గట్టి గింజో పొట్టి గింజో నేను చెప్పేస్తాను. ముందు వాళ్ళని ఎక్కడికి నడిపించు? నీళ్ళ దగ్గరికి నడిపించు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టారా వారు 2 చేతులు వెనక పెట్టుకొని కుక్క ఏ రీతిగా నాలుగుతో నీటిని గతుకుతుందో ఆ రీతిగా పెట్టారా వీరిని కూడా ఇలా వంగి మోకాళ్ళ మీదే నీళ్లను వంగి తాగమంటే చాలా మంది మోకాళ్ళు పని చేయలేని వాళ్ళు ఏం చేశారంట? పడిపోయారు, పడిపోయారు. దేవుడు అంటున్నాడు పడిపోతున్న ప్రతి ఒక్కరిని పక్కకి నెట్టేసేయి.
నీళ్లు గతికినట్లుగా ఎవరైతే మోకాళ్ళు వచ్చకుండా నీళ్లు తాగుతున్నారో వారిని ఒకవైపు తిప్పండి, ఉంచండి. ఏమైంది? బైబిల్ సెలవుస్తుంది పిల్లరా. 7-8 వచనాలు కూడా చదవండి అమ్మా. 7-8 వచనాలు కూడా చదవండి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? ఇదిగో గిదెయోను 10,000 మందిలో 9,700 మంది ఏం చేయబడ్డారు? వెళ్ళి నెట్టివేయబడ్డారు. మీకు తెలుసా? ఏమండి, అప్పుడప్పుడు అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చెన్నైలో, హైదరాబాద్లో 40-50 అంతస్తులు ఉంది కదా బిల్డింగ్లు. వాటిలో మీరు ఎప్పుడైనా కిందకి వెళ్ళి చూసారా? మీరు కిందకి వెళ్ళి అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి ఎప్పుడైనా మీరు అటు ఇటుగా చూసారా? ఏమండి, చుట్టూ చిన్న చిన్న పిల్లర్లు ఉంటుంది, కానీ మధ్యలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెద్ద పెద్ద పిల్లర్లు వేస్తాడు. అది ఏంటో తెలుసండి? అంత లావుగా ఉండటానికి ఎంతో లోతుగా దానికి పునాది వేసి దాని మీద నుంచి పిల్లరా కాంక్రీట్ మీద లేకపోతే ఏమండి ఆ మాలు మీద ఆ యొక్క పిల్లర్ను కట్టుకుంటూ వస్తాడు. ఇలా చెయ్యి ఇలా చాపి పట్టుకోవాలంటే చెయ్యి అందరూ ఒక్కొక్క పిల్లర్ అంత పెద్దది ఉంటుంది. చెన్నై పట్టణంలో రైల్వే స్టేషన్లో దిగగానే పక్కనే ఇంకొక ఎలక్ట్రానిక్ బండ్లన్నీ ఆగి ఎలక్ట్రానిక్స్ ఆ ట్రైన్ పక్కన వెళ్ళగానే 14-15 అంతస్తు ఉంటుంది. వీళ్ళ యొక్క రైల్వే సెంటర్ వాళ్ళు పెట్టింది. ఏమండి, దాంట్లో 3-4 లైన్లు ఉంటుందండి. 4 లైన్లు ఉంటుంది. ఏమండి, ఒక్కొక్క స్తంభాలు ఇలా పట్టుకుంటే చేతికి అందదు, అంతంత పెద్దది. ఇలా కన్నులెత్తి ఇలా చూస్తే కంటికి కనపడేంత ఎత్తు ఉంటుంది బిల్డింగ్. మీకు తెలుసా? ఎప్పుడు పెద్ద పెద్ద తుఫాను వచ్చినా ఏమండి చెన్నై, ముంబై ఏమండి ఇలాగ పెద్ద పెద్ద నగరాల మీద దాని తీవ్రతను చూపిస్తుంది. ఎంత బలమైన గాలి వీసిందో తెలుసా? సముద్రపు తీరంలో ఉండేటువంటి పట్టణాల మీద. అంటే సముద్రము, ఇది సముద్రం అంటే ఇది ఒట్టు, ఇది ఆనుకొని ఉంటుంది చెన్నై పట్టణం. అలాగే ముంబై కూడా పెట్టారా సముద్రంలో నుండి ఆనుకొని ఉంటుంది. పెద్ద పెద్ద తుఫాను, పెద్ద పెద్ద గాలి. దేవుని సన్మా దేవుని పెట్టారా వాటన్నిటికీ తట్టుకొని నిలబడటానికి సరైనటువంటి పునాది వేసి ఆ పిల్లల మీద నుంచి లేపుతారండి. దేన్ని ఏమండి, ఆ యొక్క పిల్లలు అంత చక్కగా కట్టుకొని వస్తారు. కొన్ని పిల్లలు చిన్నది ఉంటుంది, కొన్ని పిల్లలు చాలా పెద్ద పెద్దది ఉంటుంది. ఆ పెద్దగా ఉండే ఆ పెద్దగా ఉన్న పిల్లలే ఆ బరువంతటి ఏం చేసిందంటే దాని భుజం మీద పెట్టి అలా మోస్తూ ఉంటుంది. ఎన్నో తుఫాను వస్తుంది, ఎన్నో ఎవరి కాళ్ళు పడుతుంది, ఎంతో వర్షాలు వస్తుంది, ఎంత బలముగా వేసినా సరే ఏమండి ఎంత నీళ్లు ఉబికి దాని మీద కొట్టినా సరే అది కదలదు. యేసు ప్రభువు కూడా చెప్తున్నారు కదా, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు వాన వచ్చను, వరదలు వచ్చి కొట్టాను, ఆ ఇల్లు ఇసుక మీద కట్టబడింది కాబట్టి అది కొట్టుకొని వెళ్ళిపోయింది. బండ మీద కట్టబడినటువంటి ఆ యొక్క ఇల్లు అది స్థిరముగా ఉండను కనుక గాలి వచ్చను, వరదలు వచ్చను, దానిని ఏమీయో చేయలేకపోయింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు నేను మనము కూడా పిల్లరా ఏదో వచ్చాము వాక్యం విన్నాము ఇల్లేమనేటువంటి భక్తి కాదు మనం చేయవలసింది. మన భక్తి పిల్లరా శక్తి కలిగినటువంటిదిగా ఉండాలి. పౌలు గారు అంటాడు కదా, పైకి భక్తి కలిగిన వారు మనం చెప్పుకోవచ్చు, లోపల శక్తి లేని వారు ఎందరో ఉన్నారు అన్నట్టుగా పిల్లరా. చూడటానికి మనం భక్తులుగా కనపడటం కాదు, మనలో ఉండేటువంటి పవర్ పిల్లరా మన శత్రువుకు వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కదా. మన శత్రువు పసిగట్టాలి. పౌలు గారు శైలులు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారు బర్నబా గారు ఇలాగ వెళ్ళి దేవుని సువార్తను చెప్పినప్పుడు ఎవరి ఆ యొక్క దయ్యం పట్టినటువంటి ఆమె వచ్చి అంటుంది కదా, ఇదిగో పౌలు నాకు తెలుసు, శీలు నాకు తెలుసు, వారు దేవుని సువార్తను ప్రకటించే దేవుని సేవకుల వాళ్ళు నాకు తెలుసు, కానీ మీరెవరు అంటాడండి. చూసారా, మనలో ఉండే శక్తి ఎవరు కనపడతారమ్మా చెప్పండి? మన ఇంట్లో కనబడితే సరిపోయిందా? లోకానికి అంటే లోకనాథుడైన సాతానుకి కనబడాలి మనలో ఉండే శక్తి. ఒకరోజు మార్కు సువార్త 5వ అధ్యాయంలో పిల్లరా ఆయన గోధోని దిగుతూ ఉండే కానీ 2,000 దయ్యం పట్టినటువంటి ఒక
ఒక దైవం పట్టిన వాడు, సేన అనేటువంటి వాడు పరిగెత్తుకొని దేవుని దగ్గర దూరంగా నిలబడి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధించుకుము, నన్ను ఇతనిలో నుండి తోలివేయొద్దని యేసు ప్రభువు అని బతిమాలుకున్నాడండి. అంటే యేసయ్యకు తెలుసు, 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడుస్తున్నటువంటి శిష్యులు కనిపెట్టలేదు, కానీ యేసయ్యలో ఉండే పవర్ని చెప్పండి దయ్యాలు కనిపెట్టిందండి. దయ్యాలు కనిపెట్టింది. ఒకరోజు ఒక పాస్టర్ గారు అంటే వెళ్ళి యేసు నామములో ఓ సాతానా అని చెయ్యి పట్టి పెళ్ళారా, ఏమండి అలా చెయ్యి పట్టి ప్రార్థన చేస్తుంటే సాతాను అంటున్నా, ఒరే నేను యేసు నామంలో చెప్పా కాబట్టి నువ్వు చెప్పినా చెప్పకపోయి నేను పోతాను రా, ముందు నీ జోబిలో సిగరెట్ పెట్టుకుంది దాన్ని తీయరా నేను పోతానందంట. ఏమండి నేనైతే యేసు నామాన్ని ఉచ్చరించేశాడు, ఇతనిలో ఏముందో సాతాను కనిపెట్టాడు. జాగ్రత్త సుమి, జాగ్రత్త. మీ భర్తలు మీలో ఉన్న పవిత్రతను చూస్తారు, మీ భర్తలు మీలో ఉండేటువంటి నీతిని చూస్తారు, మీ భర్తలు మీలో ఉండేటువంటి యథార్థతను చూస్తారు. ఈ లోకము మీలో ఉండేటువంటి పవిత్రతను చూస్తుంది, ఈ లోకము మీలో ఉండేటువంటి పవిత్రతను చూస్తుంది. కాబట్టి దేవుని సంగమా, దేవుని పిల్లలారా జాగ్రత్త. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితము, ఎలా ఉంది మన విశ్వాస జీవితము? దేవుడు అంటున్నాడు నీళ్ళ ఎద్దకు నడిపించు. ఈ 10,000 మంది గట్టి కింది ఎవరో బొట్టు ఎవరో నీళ్ళ దగ్గర నడిపించు. ఇదోను ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? గాలి తుఫాను అంటున్నాడు కదా, గాలి తుఫాను అంటే ఏంటి తెలుసా? శ్రమలు, కష్టాలు, అవమానములు, నిందలు, శోధనలు, వీటన్నిటికీ తట్టుకొని నిలబడాలంటే మనలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. దేవుని వాక్యము నిలిచి ఉండాలి. దేవుని వాక్యములో ఉంటే పిల్లలు స్థిరముగా ఉంటాం. 10,000 మంది నీళ్ళ దగ్గరికి నడిపించినప్పుడు 10,000 మందిలో పిల్లరా ఏమండి అనుకున్నాడేమో గిద్దెను గారు, పోతే ఒక 200-300 మంది పోతారేమో, ఇంకా 9,000 మంది పైనే ఉంటారు అనుకుంటే ఒకే దెబ్బకి 9,700 మంది ఎత్తి అవతల పడ్డారండి, ఎగిరి అవతల పడ్డారంటే చూడటానికి యుద్ధం చేసే వాళ్ళగా ఉన్నారు, చూడటానికి యుద్ధ సన్నుదులై ఉన్నారు. కానీ శత్రువుతో పోరాడలేని వారు, శత్రువుని జయించలేని వారు, శత్రువును చూసి భయపడి భయభీతులైపోయేటువంటి వారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఎలా ఉన్నాం ఒకసారి మనమే ఆలోచించండి. మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రతిదానికి రాజీపడిపోయేటటువంటి ఆత్మీయత కలిగిన వారా? ప్రతిదానికి ఏమి వెళ్తాంలే ప్రార్థనకి, ఈ రోజే ఆదివారం వెళ్ళి వచ్చాం, మళ్ళీ మంగళవారం ఏమి వెళ్తాం, అది ఊరు పక్కనంట ప్రార్థన. పాస్టర్ గారికి ఉంది, పని పట్ట ఏమి లేదు, పాస్టర్ గారు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటూ ఉంటాడు ప్రార్థన. మనకి ఎలా కుదిరింది? కాసేపు రెస్ట్ తీసుకుందాం, కాసేపు పడుకుందాం, కాసేపు టీవీ ముందు కాలక్షేపం చేద్దాం, కాసేపు లోకనాథుడైన సాత్వనుడు రంగుల వలయంలో నింపి మనల్ని లేనిపోయినటువంటి ప్రోగ్రాంలు నింపేస్తాడు, దీంట్లో ఆనందిద్దామనేటువంటి ఉండేటువంటి ఆత్మీయులు లేరా? విశ్వాసులు లేరా? ఎంత దూరమైన ఎంత భారమైన పర్వాలేదు అని ప్రతికూల చేపలాగా ఎదురీదేటువంటి విశ్వాసులు లేరా? ఈ 300 మంది ఎదురీదేటువంటి విశ్వాసులు నీవు నేను మనం ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించండి. ఎంత దూరమైన ఎంత భారమైన ఆటోలు లేకపోయినా, ఒక రోజు నేను ఆదివారం వెళ్తూ ఉన్నాను, కబడ్డీపాలెము అటు నుంచి వెళ్తూ ఉన్నాను, కొద్దిగా అర్జెంట్ పని మీద వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తుంటే ప్రార్థనకి టైం అయిపోతుంది. వెళ్తుంటే ఒక పెద్ద వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి తెల్లని చీర కట్టింది, చేతిలో బ్యాగ్ పట్టుకుంది, ఏం పరిగెత్తుతుంది, నడుస్తుందండి, పరిగెత్తడం లేదండి, నడుస్తుంది. ఇంచుమించు 70 ఏళ్ళు పైన వయసు ఉంటుంది ఆ తల్లికి. పరిగెత్తుతుంది. నేను ఆమెను చూసి అలాగ ఆగి నన్ను దాటుకుంటూ వెళ్తుంది. అలా నిలబడేలా తల్లిని చూస్తా ఉన్నాను. ఎక్కడికి పరిగెత్తుందో తెలుసా? ఎక్కడికి పరిగెత్తుతుంది? దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సన్నిధికి, దేవుని మందిరానికి. పోయే వాళ్ళని పిలిచింది, 2-3 పిలిచింది, అయ్యా
డబ్బులు ఎంతైనా ఇస్తానయ్యా, ప్రార్థన పలానా మందిరం దగ్గర వదిలిపెట్టాయి అంటుంది. వెళ్ళిపోతున్నారు ఆటో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యో ఇంకెవరు లేరు, నేనేమి నడుస్తానని చెప్పి వెనక్కి వెళ్ళిపోవట్లా. ఎండ అండి, భయంకరమైన ఎండ, బాగా ఎండగా ఉంది. 10 గంటలకు బాగా ఎండగా ఉంది. 9:30 టైంలో బాగా ఎండగా ఉంది. పోయే వాళ్ళందరూ పిలుస్తుంది, అయ్యా ఇక ఆ చర్చి దగ్గరికి ఇదిగో డబ్బులు నీకు నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. లేరా ఆటో వాళ్ళ దగ్గరికి కూడా ఇది బేరం ఆడేవాళ్ళంటే వాళ్ళు లేరంటండి. ఇక్కడికి 10 రూపాయలు ఇస్తాను, ఇక్కడికి 13 రూపాయలు ఇస్తాను. అంటే 20 రూపాయలు అంటే ఆర్టిస్ట్ ఇస్తాడు కాదు కదా, కాదా? నేను చెప్పేది సగమే కాబట్టి నీకు 10 రూపాయలు ఇస్తున్నాను. వాళ్ళు నానమ్మా ఈ 10 రూపాయలకి 5 రూపాయలకి నేను ఎక్కడ చెల్లరమ్మ కుదరదమ్మా 20. అయ్యా దగ్గరే కదా 15 ఇస్తాను. దేవుని సంగమా, దేవుని పిల్ల అంటే అడిగినంత ఇచ్చేయాలా అంటే నా భావన అది కాదు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఈరోజు దర్శనించి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఇక్కడికి ఆర్టిస్ట్ బస్ స్టాండ్లో దిగారు. ఎంత అడిగారమ్మా? 100 రూపాయలు. లెక్క ప్రకారం ఒక 50 ఇవ్వచ్చు. 50 ఇస్తే ఇక అన్ని వచ్చాయి ఆటో పోయే ఆటోలు అందరికి అన్ని ఆటోలతో మాట్లాడాలి. అమ్మా అర్థమవుతుందా? ఇద్దరే ఏమండి 100 రూపాయలు ఇచ్చి సమయానికి వెళ్ళిపోవాలని వాళ్ళే ముందు వచ్చింది ఈరోజు దేవుని మందిరానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళే ముందు వచ్చింది, 100 రూపాయలు ఇచ్చారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లేదా ఇలాంటి వారు ఆ తల్లి 2-3 పిలిచింది ఆటో వాళ్ళని. ఎవరు ఆగటం వల్ల ఒక ఉంది కదా, 4-5 ఉన్నారు అనుకోండి, ఆటో కావాలండి ఆటో కావాలండి అంటారు. ఒకళ్ళు అనుకో ఏమండి. అందుకే మీకు ఒక సూత్రం చెప్తాను. ఇప్పుడు 10 మెట్లు వెళ్ళాలనుకోండి, 15 ఇస్తానంటే ఎవడు ఆగడు. 30 ఇస్తాను వస్తావా అంటే ఎక్కమ్మ కూర్చోమ్మా అంటారు. అమ్మ మీకు తెలియదు చెప్తున్నాను. ఏమండి పోయే వాళ్ళని ఏమండి 30 రూపాయలు ఇస్తుంది 10 మెట్ల దాకా. 15 అన్నారనుకో ఒకడు కూడా ఆగడు. దగ్గరే కాదన్నట్టు ఒకళ్ళేక 2-3 ఉన్నారనుకో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ తల్లి పలుకు అంత ఇంత కాదు. 70 సంవత్సరాల మించి వయసు పరిగెత్తుతుంది. పరిగెత్తడం అంటే నడుస్తుంది, చాలా స్పీడ్గా నడుస్తుంది. నేను అనుకున్నాను ఆ తల్లి హాస్యాన్ని చూస్తుంటే ఎక్కడ వాక్యమో అయిపోతుందో, ఎక్కడ ఆరాధన అయిపోతుందో, ఎక్కడ ఆరాధన పూర్తి అయిపోతుందో, ఎక్కడ ఆరాధన తొందరగా అయిపోతుందో పరిగెత్తుతుంది. ఉందా మనలో అలాంటి దాగము? ఉందా మనలో అలాంటి తపన? ఉందా సహోదరి సహోదరులారా? నీలో నాలో మనలో అలాంటి తపన, అలాంటి ప్రయాస. ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి లాస్ట్ కూర్చుంటాను. ఎక్కువసేపు నిలబడలేను, కూర్చుంటాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. శరీరంలో బలహీనత ఉండేనని కాదంటే ఆరోగ్యంగా ఉండి కూడా దేవుని కొరకు పరిగెత్తేటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇచ్చి కూడా, టీవీని సన్నిధికి తరచు వెళ్ళడానికి అవకాశాలు మనకి ఇచ్చి కూడా, టీవీ ముందు కూర్చొని కాలయాపన చేసేటువంటి స్త్రీలు పురుషులు లేరా? ఈరోజు దేవుడి మీతో కూడా మాట్లాడుతున్నాడు. పిల్లారా, ఎవరు తెలుసా వీళ్ళు? ఆ తల్లి లాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన వృద్ధాప్యం ఆ తల్లిని చెప్పారు. అలాంటి వారే ఈ 300 మంది. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ 300 మంది అంటే పిల్లరా? ప్రార్థన అంటే ఫోన్ ఎత్తకుండా ఉండేటువంటి రకాలు కాదు. ప్రార్థన అంటే ఫోన్ చేసి ఎక్కడున్నాము గారు ఈరోజు ప్రార్థన అని ఎదురీనేటువంటి అనుభవం. ఆటో లేదు కాబట్టి ఈరోజు రాలేకపోతున్నాం. ఆటో లేదు కాబట్టి ఈరోజు మేము నడవలేము. కానీ ఆ తల్లి లాంటి వారు, అందుకే మగ్దలేని మరియని గురించి బైబిల్ రాయబడింది మాట ఏంటో తెలుసా? ఆమె జింకలాగా పరిగెత్తిందంట. ఎలా పరిగెత్తిందా తల్లి? ఎలా పరిగెత్తింది? జింక పరిగెత్తుని ఎప్పుడైనా చూసారండి? ఇక్కడ ఎక్కడ ఉంది పాస్టర్ గారు? అడవి జింకలు ఉంటే ఎటువంటి అడవి అంటారా? ఏమండి డిస్కవరీ ఇలాంటి కొన్ని ఛానళ్ళు చూస్తే చాలా కనబడుతూ ఉంటుంది. జింకలు రకరకాలైనటువంటి జంతువులు. వెనక పులులు, సింహాలు, ఎలుగుబంటులు దాని వెనక వస్తుంటే పెట్టారా దుప్పి. ఏమండి జింక పరిగెత్తడం చూసారా? అసలు భయపడిపోయింది అనమాట. అంటే పులులే భయపడిపోయింది దాని యొక్క పరుగుకి, దాని యొక్క రన్నింగ్ను చూసి ఏమి చేయలేక ఇంకా మనం ఏమి పట్టుకోలేమని చెప్పి వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పులులు ఎంత ఇదిగా టైగర్ అండి.
టైగర్ అలా పరిగెత్తేటువంటి పుల్లో దాని యొక్క పరుగుని పట్టుకోలేదండి. అలా పరిగెత్తాలండి మనం దేవుని కొరకు, దేవుని ప్రభు పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని ఆత్మల కొరకు, దేవుని వాక్యం వినట్టు కొరకు పిల్లరా. అలాంటి ఆత్మదాగము, అలాంటి ఆత్మల భారము, అలాంటి ఆత్మీయత, అలాంటి పరిశుద్ధత పిల్లరా నీలో, నాలో, మనలో కావాలని ఈరోజు కోరుకుంటున్నాడు పిల్లరా. ఏమండి 32,000 మంది సైనికులు యుద్ధానికి వెళ్తే దేవుడు ఏమండి 90% కూడా కాదండి, ఇంకా ఎక్కువ మందిని తీసేశాడండి. అంటే 31,700 మందిని ఏం చేశాడండి దేవుడు, వీరు యుద్ధానికి పనికిరారు. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో చంద్రుడు 7వ వచనం చదవండి. 7వ అధ్యాయం 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను. మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరెలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని. చాలండి దేవుని సగమా, దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, ఇదోను ఒకవేళ నీకు భయమైన ఎడలా, అయ్యా నువ్వు పూరాన్ని తీసుకొని, నీ పనివాడైనా పూరాన్ని తీసుకొని వెళ్ళు. తోడు కావాలి సహోదరులు, తోడు కావాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా పిల్లరా, ఏమండి 3 పేటల తాడు తెగిపోదు కదా అంటాడు. 3 పేటల తాడు ఏంటంట, త్వరగా తెగిపోదు కదా అంటాడు. 3 పేటల తాడండి. యేసుప్రభువు వారు కూడా పిల్లరా, ఆయన ఇద్దరిద్దరిని ఎక్కడికి పంపించాడు, సువార్త కొరకు పంపించారు. ఒకళ్ళని పంపలేదు సుమి, ఇద్దరిద్దరు పంపారు. అందుకే మీరు కూడా 2, 3, 10 మంది, 20 మంది కలిసి చేయాలంటే ఏంటి, ఎక్కడైనా వెళ్ళి దేవుని సువార్తని చెప్పవచ్చు, ఎక్కడైనా వెళ్ళి ఎవరి కొరకైనా ప్రార్థించవచ్చు. ఏమండి మీరందరూ కూడా చాలా మంది ఉన్నారు స్త్రీలు, ఇంటిలో ఉండేటువంటి, అంటే హౌస్ వైఫ్ అంటారుగా. ఏమండి చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే ఉన్నారు. ఏమండి చాలా మంది ఉన్నారు. ఎక్కడైనా ప్రార్థన జరిగితే మీరు ఏం చేయాలమ్మా చెప్పండి, ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థనలు అందుబాటులో ఉండవచ్చు మీరు. ఎందుకంటే చాలా మంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి మీరు ఏం చేయాలంటే, ఎక్కడైనా ప్రార్థనకు పాస్టర్ గారు కానీ పలానా చోట ప్రార్థన ఉందమ్మా అనే కానీ ఆ రోజు ఇంట్లో ఉండే పని ఎప్పుడు ఉంది కదండి, ఎప్పుడు ఇంట్లో పని ఉంటూనే ఉంటుందిగా. అమ్మా మనం కాటికి పోయేదాకా ఇంట్లో పని ఏమైనా ఉంటుందా, ఆగిపోయిద్దా? లేదండి. మన ఓపిక లేకపోయినా చెప్పండి, ఖచ్చితంగా చేయాలిగా, ఎప్పుడు ఉండే పనే. కాబట్టి ఆ రోజు ప్రార్థన ఉన్న రోజు మనం ఏం చేయాలంటే, ముందే 1 గంట 2 గంటల ముందే అన్ని చేసి రెడీ చేసుకొని రెడీ అయ్యి ప్రార్థనకు మనం బయలుదేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కొరకు ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఏమండి ఎక్కడైనా వేరే ఊరు వెళ్ళాలనుకోండి, ఆగిపోతామా మనం? ఏమండి ఊరు వెళ్ళాలంటే ఆగిపోతామా? ఆగిపోంగా. దేవుని కొరకు ఒక తెగింపు ఉండాలి. పౌలు గారు మాట్లాడుతూ అంటారు కదా, ఎప్పుడు మీ సొంత పని చేస్తారా, దేవుని పనిని చేయరా అంటాడు పౌలు గారు మాట్లాడుతూ. ఎప్పుడు మన పనే కాదు, దేవుని పని కూడా మనం ఏం చేయాలి పిల్లరా, మనము శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి దేవుని పని. అందుకే ఈ 300 మందితో గిద్యోను గారు నేరసిల్లిపోయాడేమో. అయ్యో ఇంతమంది ఉన్నారని నేను ధైర్యంగా ఉన్నాను, ఏంటి దేవుడు మొత్తాన్ని ఏరేశాడు, ఏంటి అసలు శుభ్రంగా పురుగుని ఏరినట్టుగా ఏరేశాడు. పట్టుమని చూస్తే 300 మంది కూడా లేరు, వీళ్ళని ఉంచాడు ఏంటి, ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి నేనేమి యుద్ధం చేయాలి అనుకున్నాడేమో. మన దేవుడు ఎవరు తెలుసండి? మన దేవుడు ఎవరంటే సమస్తమును
చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్ర. సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు ఒంటరివని, ఒంటరిదానివని, ఒంటరివాడవని భయపడుతున్నావు. నీ ద్వారా బలమైన కార్యాలను ఆయన చేయగలడు. నీ ద్వారా బలమైన అద్భుతాలు దేవుడు చేయగలడు. ఒక సంసోను ద్వారా ఎవరిని ఫిలిప్తులను 7 చెరువులు నీళ్ళు ముప్పలు తిప్పలు పెట్టి 7 చెరువులు నీళ్లు తాపించాడు దేవుడు. ఒకే ఒక సంసోను ద్వారా. అవునా? గడగడగడగడ ఒడిగిపోతారన్నమాట. ఎగిల దగ్గరికి వెళ్ళి అంటున్నారు కదా, అసలు సంసోను బలం ఎక్కడ ఉందో ఒకసారి కనుక్కోమ్మా. కావాలంటే వెండితో కాదు, బంగారు నాణ్యాలు నీకు ఇస్తాం బావ తల్లి. ముందు వాడు కొట్టే దెబ్బ మామూలు దెబ్బ కాదు. వాడు ఒక్కొక్క దెబ్బ పడుతుంటే మొన్న కొట్టాడు మా వాడిని, ఇంకా కొమ్మలోనే ఉన్నాడు వాడు. వాడు బలం ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అంత బలమైన దెబ్బ కొడుతున్నాడు చెప్పండి? యెహోవా ఆత్మ సంసోనుని ప్రేరేపించగా. దేవునికి స్తోత్రం.